హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అమ్మ కుకింగ్ ఛానల్. ఈరోజు పెసరపప్పు ముద్దపప్పుగా చేసి దాంతో మనం జంతికలు చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా గుల్లగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ కారంతో చేసుకుంటున్నాము, అలాగే ఎర్ర కారంతో కూడా చేసుకుంటున్నాం అనమాట. 2 రకాలుగా ఉంటుంది స్పైసెస్ అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం ఏంటంటే ఇక్కడ ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్‌తో నేను పెసరపప్పు తీసుకున్నాను. ఆ పెసరపప్పుని నేను 2, 3 సార్లు బాగా కడిగేసుకొని, వాటర్ ఏసుకొని నానబెట్టేసుకున్నాను. నానిన తర్వాత పెసరపప్పు ఇలాగుందనమాట. ఒక గ్లాస్ పెసరపప్పు మనం నానబెట్టుకున్న తర్వాత అది 2 కప్పులు పెసరపప్పు అయింది. ఆ పెసరపప్పుని నానబెట్టుకున్న పెసరపప్పుని నేను కుక్కర్‌లో వేసేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 3, 4 విజిల్స్ రానియ్యాలి. మెత్తగా ఉడికించుకోవాలనమాట. ఒక గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అలాగే ఒక గంట నానబెట్టుకుంటే చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా ఈజీగా చేసుకోవడానికి బావుంటుంది. ఇప్పుడు కారం కోసం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కారంగా ఉంటాయి కొంచెం ఈ పచ్చిమిరపకాయలు. ఆ పచ్చిమిరపకాయలు మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఈ పెసరపప్పు జంతికలకి పచ్చిమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి 3 విజిల్స్ అయిన తర్వాత పెసరపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మనం గరిటెతో జస్ట్ ఇలా కలిపేసుకుంటే మనం 2, 3 సార్లు ఇలా తిప్పితే అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. మిక్సీ అది వేయక్కర్లేదు. మనం 1 అవర్ నానబెట్టాం కాబట్టి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. అదే మీరు నానబెట్టకుండా గానీ ఉడికించుకుంటే ఖచ్చితంగా మిక్సీ చేసుకోవాలనమాట. 1 అవర్ నానబెట్టుకుంటాం కాబట్టి మిక్సీ చేయకుండానే మనం గరిటెతో కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది. మనకి ఉడికిన పెసరపప్పు 3 గ్లాసులు అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ గ్లాసు. ఏ గ్లాస్‌తో నానబెట్టుకున్నామో, ఏ గ్లాస్‌తో మనం పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే 3 గ్లాసులు ముద్దపప్పు అయిందనమాట. ఇది రెండవ గ్లాసు. నేను చెప్పినట్టుగా మీరు 1 అవర్ నానబెట్టుకొని అలాగే 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉడికించుకున్నారంటే మీకు కరెక్ట్‌గా ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు ముద్దపప్పు అనేది వస్తుంది. ఇది మూడవ గ్లాసు. ఈ మూడవ గ్లాసు నేను పక్కన పెట్టేసుకున్నాను. మొత్తం మనకి 3 గ్లాసుల ముద్దపప్పు వచ్చింది ఒక గ్లాస్ పెసరపప్పుకి. మనం మొత్తం ఈ పప్పు అంతటికి కూడా 7 గ్లాసులన్నర బియ్యం పిండి సరిపోతుంది. మీరు ఒకేసారి ఈ ముద్దపప్పుని బియ్యం పిండి మొత్తం కలిపేసుకొని చేసుకుంటే మనకి ఆయిల్ లాగేస్తుంది. కాబట్టి 3 వాయిలుగా చేసుకోవాలి. లేదంటే 2 వాయిలుగానే చేసుకోవాలి. నేను ముందు ఒక గ్లాస్ ముద్దపప్పు తీసుకున్నాను. ఆ ముద్దపప్పులోనే కొంచెం వాటర్, ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేయాలి. అలాగే మనం పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. వాము కూడా కొంచెం వేసుకోవాలి. నువ్వులు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి నువ్వులు వేయాల్సిన అవసరం లేదు. ఉంటే వేసుకోండి. అయితే మనము కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్‌తో బాగా ఒకసారి కలిపేసుకోవాలి ప్లేట్‌లోని. ఇలా కలుపుకున్న తర్వాతే మనం బియ్యం పిండి వేసుకోవాలనమాట. కొంచెం ముద్దపప్పు అనేది వాటర్‌లో బాగా కలిసిపోవాలి. సాల్ట్, పచ్చిమిరపకాయ కారం అన్నీ కూడా వాటర్‌తో అలా కలుపుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీరు 2.5 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ. 2 గ్లాసులన్నర బియ్యం పిండి తీసుకోండి. తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత మీరు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేయండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కలుపుకుంటే మనకు ఆయిల్ లాగేస్తాయి. కాబట్టి తక్కువ వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నారంటే మనం జంతిక వేసేటప్పుడు చాలా గట్టిగా నొక్కాల్సొస్తుంది. కాబట్టి మీరు జంతిక నొక్కేంత వీలుగా చూసుకొని కలుపుకోవాలి. ముందు గట్టిగా కలుపుకోవాలి. తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ అనేది లైట్‌గా తడి చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఆయిల్ పెట్టేసుకున్నాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టేసుకోండి. ఈలోగా మనం ఇక్కడ జంతికల్ని ఒక క్లాత్ మీద వేసుకుందాం. ఇలాగా జంతికల గొట్టం తీసుకొని దాంట్లో సరిపడగా పిండి పెట్టేసుకొని ఒక క్లాత్‌ని తడిపేసి ఆ క్లాత్ వేసుకోండి. తడిపిన క్లాత్ మీద మీరు ఒకేసారి 5 జంతికల్ని తిప్పేసుకోవచ్చనమాట. ఇలా అయితే మనకి వంట చాలా ఈజీగా అయిపోతుంది. ఒకేసారి 5 జంతికలను కూడా తడి క్లాత్ మీద వేసేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 5 జంతికలు వేసుకోవాలి.
మనకి నూనె బాగా వేడయిన తర్వాత చెక్ చేసుకోండి. కొంచెం పిండి ముద్దని తీసుకొని వేసుకుంటే మనకి ఆ ముద్ద వేయగానే అది పైకి లెగిసిపోతే మనకి ఆయిల్ మరిగినట్టనమాట. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క జంతిక తీసుకొని సైడ్ నుంచి వేసుకోండి. మూకిట్లో ఇలా సైడ్‌కి వదలాలి జంతికని మనం. ఆయిల్‌లో వదిలేటప్పుడు సైడ్‌కి వదలాలి. మధ్యలో గాని వేశారంటే ఆయిల్ చేతికి పడిపోయి మళ్ళీ కాలుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనకి క్లాత్ నుంచి తీసేటప్పుడు చాలా ఈజీగానే వచ్చేస్తుంది. తడిగా ఉంది కాబట్టి క్లాత్ జాగ్రత్తగా ఇలా టక్‌మని తీస్తే మనకి ఈజీగానే వస్తుంది. దాన్ని మీరు మూకిట్లో వేసేటప్పుడు సైడ్‌కి వేసుకోండి. ఆయిల్ చాలా వేడిగా ఉంది కాబట్టి చేయికి కొంచెం వేడనేది తగులుతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా వేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. జంతికలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని జంతికలనేవి వేసుకొని మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మరీ సిమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనం పచ్చిమిరపకాయ కారం వేసాం కాబట్టి జంతికలు మరీ రెడ్ కలర్‌లో రావు. వైట్‌గానే ఉంటాయి. క్రీమ్ కలర్ వచ్చినట్టుగా వస్తాయన్నమాట. మీరు చూసుకొని తీసుకోవాలి వాటిని. మనకవి వేగినయి లేదా అని ఎలా తెలుస్తుందంటే, మనకి జంతిక వేయగానే నురగ నురగలాగా వచ్చేస్తుంది. ఆ నురగనేది తగ్గిపోయిందంటే మనకి ఆ జంతిక ఫ్రై అయిపోయిందనమాట అర్థం. జంతిక వేయగానే మనకి నురగ నురగలాగా వస్తుంది. సౌండ్‌లా వస్తుంది. అది కొంచెం ఒక 2, 3 నిమిషాలు అయిన తర్వాత ఫ్రై అయ్యే కొద్దీ కూడా ఆ నురగనేది తగ్గిపోతుందనమాట. సౌండ్ కూడా తగ్గుతుంది. అలా నురగనేది తగ్గిపోయిన తర్వాత మీరు జంతికని తీసేసుకోవచ్చు బయటికి. చాలా గుల్లగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగా ఫ్రై అవుతాయి. నార్మల్‌గా జంతికలు ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే తొందరగా ఫ్రై అవ్వవు. చాలా టైం పడుతది. కానీ ఈ పెసరపప్పుతో చేసుకున్నప్పుడు మీకు అలాగా లేట్ అవ్వదు. చాలా తొందరగానే ఫ్రై అవుతుంది. కాబట్టి ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా చేసుకునేది కాబట్టి ట్రై చేయండి. అలాగే మిగిలిన పిండిని కూడా నేను మళ్ళీ క్లాత్ మీదే వేసేసుకున్నాను. క్లాత్ మీద వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి క్లాత్ మీదే వేసేసుకున్నాననమాట. అలాగే కొత్తగా వంట చేసే వాళ్ళకేంటంటే ఇలా తీసి అలా వేడి నూనెలో వేయడం రాదు. కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయకూడదు స్టార్టింగ్. ఒక గరిటె పెట్టుకొని, ఆ గరిటె మీద జంతిక వేసుకొని, గరిటెని మనం ఆయిల్‌లో నెమ్మదిగా వదలాలి. నేను అలా కూడా చేశాను. వీడియో అయితే ఫుల్‌గా చూడండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఆయిల్‌లో వేసినప్పుడు చూసుకొని జాగ్రత్తగా అలా సైడ్ ఎక్కడ గ్యాప్ ఇచ్చుకొని మనం గరిటెతో ఇలా జంతికని కదిపి ఆ గ్యాప్‌లో మీరు జంతికని నెమ్మదిగా వేసుకోవాలనమాట. మనం ఇలాగా పిండిని కూడా 3 వాయిల కింద చేసుకుంటున్నాను నేనిక్కడ. మీరు ఒకేసారి పెసరపప్పు ఉడికిన పప్పులోకి బియ్యం పిండి అంతా ఒకసారే మీరు వేసేసుకొని అంటే మనకి ఆయిల్ ఎక్కువ లాగేస్తుందనమాట. టైం కూడా ఎక్కువ టైం పడుతుంది. ఆయిల్ ఎక్కువ లాగుతుంది. మనకు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆయిల్ పీల్చేసుకుంటాయి జంతికలు. కాబట్టి అంత ఎక్కువ పిండి ఒకేసారి కలపకుండా 3 వాయిలుగా పెట్టుకోండి. ఒక గ్లాసు ముద్దపప్పుకి 2 గ్లాసులున్నర బియ్యం పిండి తీసుకోండి. అలాగే 3 గ్లాసులు వచ్చింది కాబట్టి 2:30, 2:30, 2:30 అలా ఆ రేషియోలో వేసుకోండి. చిన్న వాయిలుగా పెట్టుకుంటే మనకి చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. కష్టంగా అనిపించదనమాట పని చేసినప్పుడు. ఒకేసారి ఎక్కువగా కలిపేసుకున్నారంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగా ఒక పెద్ద గరిటె లాంటిది తీసుకోవాలి. ఆ గరిటె మీద మీరు ఆ గరిటెని కొంచెం తడి చేయండి. తడి చేసిన తర్వాత జంతికని దాని మీద వేసేసి ఇలాగ ఆయిల్‌లో వదిలేస్తే నెమ్మదిగా మనకి ఈ చేతికి వేడి సెగ అనేది తగలదనమాట. కొత్తగా చేసేవాళ్ళైతే ఇలా ట్రై చేయాలి ఫస్టు. ఇలా చేసి ప్రాక్టీస్ అయిన తర్వాత అయితే రాను రాను ఇలాగ క్లాత్ మీద వేసుకొని డైరెక్ట్‌గా ఆయిల్‌లో వదిలేసుకోవచ్చు. గరిటెతో సైడ్‌కి జంతికలను కదిపి ఇలాగా వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఇలా మనం గరిటెతో వేసినప్పుడు కూడా చాలా స్లోగానే వేయాలి. ఒకేసారి మీరు బాగా పైనుంచి గాని వదిలితే ఆయిల్ పైకి చిమ్ముతదనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిపోతే మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. సిమ్‌లో పెట్టుకోండి. మనకివి పచ్చిమిరపకాయతో చేసిన జంతికలనమాట. ఇప్పుడు మనము మిగిలిన మనకి ఇంకో 2 గ్లాసుల ముద్దపప్పు ఉంది. ఇంకొక గ్లాస్ ముద్దపప్పు తీసుకుంటున్నాం మనము. అది ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోండి. ఇంకో గ్లాస్ పప్పు ఉంది మనకి ఇక్కడ ఉడికిన పప్పు. ఈ గ్లాస్ ఉడికిన పప్పును కూడా ఒక ప్లేట్‌లోకి వేసుకొని కారం వేసుకుంటున్నాము. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. వాము కూడా వేసుకోండి. హాఫ్ గ్లాస్ తక్కువ వాటర్ వేసుకొని స్పూన్‌తో ఒకసారి పప్పుని ఆ వాటర్‌లో కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వలన ఏంటంటే
మనం బియ్యం పిండి వేసేటప్పుడు ఈజీగా కలిపేసుకుంటాం అనమాట. ఈజీగా కలపడానికి ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు ముద్దపప్పులాగా ఆ పప్పులోని బియ్యం పిండి వేసి అప్పుడు వాటర్ ఏసి కలిపితే మనకు అంత బాగా సాల్ట్ గానీ, పప్పు కూడా పిండిలో అంత బాగా కలవదు. కాబట్టి పప్పును కొంచెం వాటర్‌లో వేసుకొని కొంచెం కలిపిన తర్వాత అప్పుడు బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోండి. జారుగా అస్సలు కలపొద్దు. ఇక్కడ కూడా నేను 2 గ్లాసులన్నర బియ్యం పిండి తీసుకున్నాను. గ్లాస్ పెసరపప్పు ముద్దపప్పుకి 2 గ్లాసులన్నర బియ్యం పిండి తీసుకున్నాను. మీరు గ్లాస్ ముద్దపప్పుకి 2 గ్లాసుల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా టేస్ట్ బావుంటుంది. కావాలంటే అలా 2 వేసుకోండి. లేదంటే 2:30 వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. తక్కువ బియ్యం పిండి వేసుకున్నారంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుంది. కాబట్టి బియ్యం పిండి అనేది 2:30 వేసుకోవాలి. అలాగే 3 కూడా వేసుకోవచ్చు. మిగిలిన పిండిని కూడా ఇలాగే గరిటె మీద వేసుకొని నెమ్మదిగా ఆయిల్‌లో వదిలేసుకోవాలి. కొంచెం మనకి ఫ్రై అయ్యేటప్పటికి రెడ్ కలర్‌లో వస్తాయి. ఎందుకంటే మనం ఎర్ర కారం వేసాం కాబట్టి ఫ్రై అయ్యే టైంకి ఏంటంటే రెడ్ కలర్‌లో వస్తాయి. పచ్చిమిరపకాయలతో వేసుకుంటే కొంచెం తెల్లగా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. పచ్చిమిరపకాయకిని, ఎర్ర కారానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. చాలా బావుంటాయి. ట్రై చేయండి. అంటే ఇప్పుడు లెక్క ప్రకారంగా ఏంటంటే గ్లాస్ పెసరపప్పుకి మనము 7 గ్లాసుల వరకు బియ్యం పిండి వేసుకోవచ్చు. 7 గ్లాసుల వరకు కూడా బియ్యం పిండి వేసుకోవచ్చు. ఒక గ్లాస్ పెసరపప్పుకి 7 గ్లాసులన్నర వరకు బియ్యం పిండి వేసుకోవచ్చు. అదే మనం ఉడికించి ఆ గ్లాస్ పెసరపప్పునే ఉడికిస్తే మనకి 3 గ్లాసుల ముద్దపప్పు అవుతుంది. మీరు ఆ ముద్దపప్పు లెక్కగా చూసుకుంటే 2:30 వరకు వేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జంతికలు మనకి పెసరపప్పుతో చేసుకున్న జంతికలు రెడీ అయినాయి. వీడియో అయితే మీరు ఫుల్‌గా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ట్రై చేయండి ఈ సంక్రాంతికి. ఆయిల్ కూడా మనకి పెద్దగా లాగలేదు. ఎందుకంటే చిన్న చిన్న వాయిలుగా చేసాం కాబట్టి లాగలేదు. ఎక్కువగా పిండి ఒకేసారి కలిపేసుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్